మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల్లో భయం నెలకొంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరందరిపై 67 లక్షల రివార్డు ఉందని అంటున్నారు దంతెవాడ ఎస్పీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కగార్ చాలా విస్తృతంగా జరుగుతోంది. ఆపరేషన్ ఇంకా స్పీడప్ చేయడం జరుగుతోంది. కేంద్ర భద్రతా బలగాలు స్థానిక పోలీసుల సాయం తీసుకొని ఈ నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని నిర్మిస్తామని, మరి ముఖ్యంగా మావోయిస్టు రహిత భారతదేశాన్ని 2026 మధ్య ఏడాదికి, ఇంకా చెప్పడం దానికన్నా ముందే ఫిబ్రవరి కల్లా అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. అంతకన్నా ముందే ఇది జరగబోతుందా అనే ఒక క్వశ్చన్ రైజ్ అయ్యేలా ఆపరేషన్ స్పీడప్ అవ్వడం జరుగుతుంది నిజానికి. అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టుల లొంగుబాటుకి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ మహిళా మావోయిస్టులు కూడా ప్రస్తుతం లొంగిపోయారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 37 మంది మావోయిస్టులు ఏకంగా. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల్లో కూడా భయం నెలకొంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరందరిపై 67 లక్షల రివార్డు ఉందని అంటున్నారు దంతెవాడ ఎస్పీ.